శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పురపాలక కార్యాలయంలో మెప్మా సెక్షన్లో జూనియర్ అసిస్టెంట్ H1గా పనిచేస్తున్న ఎస్టీ మహిళపై కమిషనర్ మరియు మెప్మా సెక్షన్కి సంబంధించిన సిఓ సాదిక, కంప్యూటర్ ఆపరేటర్ నరేష్ సాకే వనితపై వేధింపు చర్యలకు పాల్పడుతున్నారు అంటూ తమ ఆవేదన తెలిపారు. మున్సిపల్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ని మెప్మా సెక్షన్లో H1గా వర్క్ చేస్తున్నాను. మా కమిషనర్ సారు పలుమార్లు అడుక్కున్నా కూడా అయ్యా నా పని నాకు ఇవ్వండి, అన్నం పెట్టే పని నాకు ఇదేనయ్యా అని అడుక్కున్నా కూడా నా పని నాకు ఇవ్వకోకుండా అందరితోనూ ఇబ్బంది పెట్టిస్తున్నాడు. ఇక్కడ సాదిక అనే సిఓ ఉన్నది, ఆమె చాలా ఇబ్బంది పెడుతుంది. ఫోన్లో మా నాన్నగారితో కానీ మా బంధువులతో కానీ ఎవరితో ఏమి మాట్లాడినా ఇక్కడికి వచ్చి ఆర్పీలతో ఇక్కడ వంట చేసి ఆమెను పిలుచుకొని అవే మాటలే చెప్తుంది. ఒకవేళ వాట్సాప్లో ఒకవేళ నాన్నగారికి కానీ ఎవరికైనా అప్పు నేను 20,000 ఉన్నానని దాంట్లో పెట్టినానంటే అదే చర్చించుకుంటూ హేళన చేసుకుంటూ మమ్మ అవమానిస్తూ మా పరువు తీస్తూ మమ్మల్ని వేడిపిస్తూ ఉన్నది. ఇక్కడ కంప్యూటర్ ఆపరేషన్ నరేష్ గారు ఉన్నారు. అన్న ప్రతిరోజు నా పాపకి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఉంటుందా, స్కూల్తో ఉంటుందా, అక్కడే ఉంటుందా, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది అంటూ హేళన చేస్తూ మమ్మల్ని భయపెడుతున్నాడు. మా అమ్మ ఏమైపోతుందో అని స్కూల్లోకి పోదునా, ఆఫీస్లో వర్క్ చేసుకుందునా రోధించుకుంటూ ఏడ్చుకుంటూ గోడాడుకుంటూ పోయి మా అమ్మాయిని తోలుకొచ్చుకుంటే మాకు భయపడి ఈ పాపకి తోలుకొచ్చుకుంది అంటూ నవ్వుతారు, ఏడ్పిస్తారు, రోపిస్తారు. మా కమిషనర్ సార్ గారిని ఇట్లా కనసైగా చేసిపోయినారు. అప్పుడు ఇక్కడ కసువు నూకునే ఆమె ఈ 4 ఆడవాళ్ళు కట్లు పెట్టుకొని అక్కడ నిలబడి ఉన్నారు. ఆ తర్వాత సిఓ శివకుమార్ సారు అక్కడ కట్టి పట్టుకొని మాకి బెదిరించినాడు. కళ్ళు ఉరిమి ఇట్లా అన్నారు. మాకు చాలా భయం వేసేసింది. నేను నా పాప బందికి తీసుకొని ఇరుక్కొని కాలు కట్ల తగిలిన రోక్కున్నా అట్లే భయపడి పారిపోయాము. మాకి ప్రాణహాని ఉంది. కమిషనర్ వల్ల నేను నా బిడ్డ చనిపోతే ఆయనే కారణము. మాకి కొట్టిస్తున్నాడు. మేము ఎస్ఐ సార్ దగ్గరికి పోయి మా వేదన చెప్పుకుంటే, మా గోడు చెప్పుకుంటే ఆయన కూడా పట్టించుకోలేదు. అన్నా మేము చనిపోతున్నాం కాపాడన్నా అని ఆర్చించినా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఏడ్చుకుంటూ వస్తున్నా కూడా ఆ కమిషనర్ గారితో పెట్టుకొని మాకు ఏం సహాయము చెయ్యలేదు. దయించి మీరైనా సహాయం చేయండి. ఉద్యోగమే మాకు అన్నం పెట్టేది. నా భర్త కూడా చనిపోయినాడు. గోడవని గోడాడుతున్నామన్నా. నేను ఎస్టీ మహిళనని నన్ను లోపలికి కూడా రానివ్వరు, బయటే అంటూ నన్ను హేళన చేస్తారు కమిషనర్ సార్ గారు. మాకు అన్నం పెట్టేది ఈ ఉద్యోగమే. దయచేసి మమ్మల్ని కాపాడండి. నా వరకు నాకు ఇప్పించి మాకు ప్రాణహాని జరగకుండా కాపాడండి అయ్యా ఎవరన్నా. నా పేరు సాకే గాయత్రి, యునైటెడ్ ట్రైబల్ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ పెనుగొండలో మున్సిపల్ ఆఫీస్లో ఒక ఎస్టీ మహిళ సాకే వనిత గారు తన వేదన, తన బాధను మాకు చెప్పుకోవడం జరిగింది. అంటే కేవలం ఆమె బాధ ఏంటి అంటే ఇక్కడ ఆఫీస్లో స్టాఫ్ మొత్తానికి ఆమెపై వివక్షత చూపడం, కుల వివక్షత చూపడం. మీరు ఎస్టీలానే మరి ఎస్టీలా అంటే మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒక అధికారి, సుపీరియర్ ఆఫీసర్ గారు కూడా ఒక మహిళను వేధించడం అనేది చాలా దారుణం అని చెప్పుకోవాలి. మిగతా విషయాలకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్లో కంప్యూటర్ ఆపరేటర్ అని, సిఓ గారని, వాళ్ళు ఈమె కూతురు ప్రభుత్వ పాఠశాలలో పక్కనే చదువుతోంది, మీ అమ్మాయి ఉందా, మీ అమ్మాయి స్కూల్ నుంచి వచ్చిందా అని ఇలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడడం ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. తర్వాత ఇదే ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళ కట్టెలు ఇచ్చి ఈమెను బెదిరింపు చర్యలకు పాల్పడడం కూడా కరెక్ట్ కాదు. దీనిపైన మేము తొందరలోనే అర్థం చేసుకొని ఒకసారి సార్ గారు స్పందించి కమిషనర్ గారు దీనిపైన
ఆయన ఏదో ఒక విధంగా చేసి ఆయనకు న్యాయం చేస్తారా, లేకపోతే ఈ ఆఫీస్లో ఇలాగే ఈ కక్షలు, ద్వేషాలు, కార్పణ్యాలు కొనసాగుతాయా అనేది మాకు అర్థం కావట్లేదు. మొన్న కూడా రీసెంట్గా వీళ్ళ ఫాదర్ వెళ్ళి మన ఎస్పీ గారికి రిపోర్ట్ ఇస్తే సారు స్థానిక పోలీస్ స్టేషన్కి రిఫర్ చేశారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కూడా సరిగా స్పందించకపోగా వీళ్ళనే హెచ్చ ప్రశ్నలు వేసి ప్రశ్నించడం అనేది కరెక్ట్ కాదు అని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడు ఎస్ఐ గారు కేసు తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అని మాకు అర్థం కావట్లేదు. ఎందుకు తీసుకోలేదు, కారణం ఏంటి? కమిషనర్ గారి మీద కంప్లైంట్ తీసుకోమని చెప్పేసి విచారించమని ఎస్పీ గారు చెప్పడం జరిగింది. కానీ ఇటువంటి సంఘటనలు మరి ఎందుకు జరుగుతున్నాయో పదో అర్థం కావట్లేదు. ఈమె ప్రాణహాని ఉంది అని చెబుతోంది. లేకపోతే ఆ తొందరలోనే చాలా భారీ ఎత్తున గిరిజన సంఘాల అన్నీ కూడా కలిసి భారీ ఎత్తున ఇక్కడ ఆఫీస్ ముందు ర్యాలీ చేస్తామని ఈ ప్రెస్ మీట్ ముందు చెప్పడం జరుగుతుంది. పత్రికా విలేకరులకు నమస్సుమాంజలు. నా పేరు పి శంకర్. నేను శానిటరీ ఇన్స్పెక్టర్ వర్క్ చేస్తూ పీపుల్ హ్యూమన్ రైట్స్లో ఉద్యోగుల అసోసియేషన్కి ప్రెసిడెంట్గా నన్ను మా స్టేట్ లీడర్ గారు నన్ను నియమించడం జరిగినది. ఒక ఆడబిడ్డ అత్తనాదాలతో అందరినీ ఆశ్రయించినా కూడా మాకు న్యాయం చేయలేదని తెలిపి ఉన్నది. ఆమె మా పీపుల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షురానిగా నేను నా పై లీడర్లకు చెప్పి ఈమెకి న్యాయం చేయాలని ఈరోజు నగర పంచాయతీ మున్సిపాలిటీ దగ్గరకు వచ్చి నేను తెలియపరుస్తున్నాను. కమిషనర్ గారు 10 మందికి నువ్వు తండ్రి లాంటి వాడు, ఏ ఒక్కరికి బాధపడినా వాళ్ళ బాగోగులు చూసే బాధ్యత మీకున్నది. కనీసం ఆడబిడ్డకి ఇలా జరుగుతుంటే దాన్ని ఏదో మీరు సర్ది చెప్పి న్యాయం చేయాలి. కానీ ఆమెకి ఏ ఆధారం లేకుండా ఉద్యోగంలో ఉంటే లేకుండా చేయడం ఇది చాలా దురదృష్టకరము. వీరితో పాటు మెప్మా సిబ్బంది అయితే ఏమి, స్టాఫ్ అయితే ఏమి, ఆపరేటర్ అయితే ఏమి, సాటి ఉద్యోగురాలకి మనము అందరూ అండగా ఉండాల్సింది పోయి ఆమె ఒంటరిదానని తెలిసి ఆమెకి ఎవరు లేరని మీరు ఇలా హింసించడము సబబైనది కాదు. ఇకనైనా మీరు తెలుసుకొని ఇకనైనా కంప్యూటర్ ఆపరేటర్ గారు కూడా ఆమెని చిన్నచూపు చూసి హేళన చేయడము, ఆమెని దుర్భాషలాడము, మనోవేదకు గురి చేయడము ఇది మంచి పద్ధతి కాదు. ఇదేమన్నా మన జాగీరా కాదు కదా. ఒక సంస్థలో మనము పనిచేస్తున్నాము, అది గుర్తుంచుకోండి. ఇకనైనా ఇలాగే కొనసాగితే మేము ఎస్టీ కమిషన్ గారి దృష్టికి పోవాల్సి వస్తుంది. రాబోయే దినాల్లో ఇక్కడికే మేము పరిమితం అయ్యి ఆమెకి న్యాయం చేయాలని మేము అంత హ్యూమన్ రైట్స్ వల్ల మేము ఇక్కడికి చేరినాము. ఆమెకి తప్పకుండా న్యాయం జరిగేంత వరకు మేము వదలము. వీళ్ళనే కాదు, ఖబర్దార్ ఎవరైనా సరే